రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. అసలు నిజంగా కూడా సిగ్గుందా? ప్రజలను ఎట్లా దోచుకోవాలి అని చెప్పి దొంగ చూపులు చూస్తున్నారు రేవంతుద్దీన్ ఖాన్. ఈయన ఇట్లా దొంగ చూపులు ఎందుకు చూస్తున్నారు అనుకుంటున్నారు? అరే ప్రజల ధనాన్ని ఎట్లా దోచుకోవాలి అని. అయితే ఈయనకంట కొత్త ఆలోచన వచ్చిందంట. అది ఏంటి అని అంటే మూసీ రివర్ ఫ్రంట్, మన మూసీ నది ప్రక్షాళన పేరు మీద 5,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు చేస్తున్నాడు. అదేంటి అని అంటే ఈయన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అనమాట. మహాత్మా గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికోసం అని చెప్పి 500 కుటుంబాలని రోడ్డున పడేయాలని చూస్తున్న రేవంతుద్దీన్ ఖాన్. అసలు నిజంగా కూడా సిగ్గుందా? ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రోడ్లకి డబ్బులు లేవు, డ్రైనేజీలకు డబ్బులు లేవు, మంచినీటి సరఫరాకి కూడా డబ్బులు లేవు. ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, డిఏలు లేవు, పెన్షన్లు లేవు, ప్రజలకి పెన్షన్లు లేవు, రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు, ఏ డబ్బులు లేవు. కానీ ఈయన రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి మాత్రం 5,000 కోట్ల రూపాయలు పెట్టంట. ఈయన మహాత్మా గాంధీ విగ్రహం కట్టి మూసీ ప్రక్షాళన చేస్తాడంట. మా సరూర్ నగర్ డివిజన్ లో ఒక మంచి వర్షపు నీటి నాలాలకెళ్ళి డ్రైనేజ్ నీళ్లు తీసేయండి అంటే గది కూడా చేతగాలే ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ వాళ్ళకి. వాళ్ళంట మూసీ నదినే ప్రక్షాళన చేస్తారంట. ఎవరు నమ్ముతాడు ఇలా మాటలను? ఇది కేవలం స్కామ్ చేయడానికే. అప్పుడు కాళేశ్వరం పెట్టి 6,000 కోట్ల రూపాయలు దండుకొని పోయిండ్రు. ఈయనేమన్నా తక్కువ తిన్నాడా? ఈయన ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఈయన స్కామ్ చేయాలని చూస్తుండు. అయినా నాకు తెలియకొకటి అడుగుతున్నా, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టమని మహాత్మా గాంధీ కలలకొచ్చి చెప్పిండా రేవంత్ రెడ్డికి? ఆయననేమో అహింస అంటాడు, ఈయననేమో ఇంట్లకెళ్ళి ప్రజలను బయటకు పంపించి హింస అని అంటుండు. ఇది ఎక్కడది? ఆయన నిన్నగాక మొన్న ప్రియాంక గాంధీ చెప్పింది మాకు మహాత్మా గాంధీకి సంబంధమే లేదు అని చెప్పి. కేవలం దొంగతనంగా పేరు వాడుకునేటోళ్ళకి అట్లాంటి మహనీయుడు బుద్ధులు ఎందుకు వస్తాయి? అందుకే ఇవన్నీ దొంగ బుద్ధులు ఇలాయి. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. మీరు పెట్టే ప్రజాధనము, మీరు ఖర్చు చేసే ప్రజాధనంలో ఒక్కొక్క రూపాయి లెక్క ప్రజలకు తేలవాలి. దాని వల్ల లాభం ఏంది? మీరు 500 కుటుంబాలను బయట పడేయాలని చూస్తుంటే వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు? వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంది? మీరు ప్రజలకు చెప్పాలి. దాని వల్ల రాబోయే తరానికి లాభం ఏంది? అవన్నీ చెప్పాలి. ఒక్కొక్క రూపాయి ఖర్చు, ఒక్కొక్క రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలనుకుంటున్నారో మాకు క్లారిటీ ఇవ్వండి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరు పైన స్కామ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ ఊరుకోదు.